రామగుండం రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ C&W డిపోలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులను యథావిధిగా కొనసాగించాలని, కొత్త కాంట్రాక్టు పేరుతో వారి పొట్ట కొట్టవద్దని స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రామగుండం ఎమ్మెల్యేను కలిసిన కార్మికులు తమకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రం సమర్పించారు. రామగుండం రైల్వే డిపోలో గత 15 ఏళ్లుగా 15 మంది మహిళలు 8 పురుషులు హౌస్ కీపింగ్ పనుల్లో కొనసాగుతున్నారు. ఎన్నిసార్లు టెండర్లు మారినా పాత కార్మికులే పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఏప్రిల్ 1 నుంచి స్టాల్వార్ట్ ఫెసిలిటీ అనే సంస్థకు కొత్తగా కాంట్రాక్టు లభించింది. మే 1 నుండి పనులు ప్రారంభించిన సదరు కాంట్రాక్టర్ పాత కార్మికులను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియారిటీ ఉన్న పాత కార్మికులను కొనసాగించాలని, వారికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు మరియు బాధితులు ఎన్ భిక్షపతి, రామచారి, బొంకూరు మహేష్, తిరుపతి, ఉప్పులెట్టి సరళ, అమృత, సతీష్, రాధా, రాజు, రేణుక తదితరులు పాల్గొన్నారు.